కన్ఫ్యూజన్, కన్నీళ్లు, కౌంటర్ల వద్ద గందరగోళం, సిబ్బందిపై ప్రయాణికుల ఆగ్రహం. దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్స్లో కనిపిస్తున్న దృశ్యాలు ఇవి. ఇండిగో సంక్షోభంతో ఎయిర్పోర్ట్స్లో ప్యాసింజర్ల కష్టాలన్నీ నికావు. వరుసగా 5వ రోజు వందల ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఎయిర్పోర్ట్స్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వేల మంది ప్యాసింజర్స్ విమానాశ్రయాల్లో పడిగాపులు కాస్తున్నారు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా ఎయిర్పోర్ట్స్లో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. जवाब देना 3 बजे से जवाब पूछ रहे थे तो రైట్. శనివారం 400కు పైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ముంబై విమానాశ్రయంలో 109, ఢిల్లీలో 106 విమానాలు క్యాన్సిల్ అయినట్టుగా ఎయిర్పోర్ట్ వర్గాలు వెల్లడించాయి. కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు క్యూ లైన్లలో బారులు తీరారు. FDTL రూల్స్ సడలింపుతో క్రమంగా సర్వీసుల పునరుద్ధరణ జరుగుతోందని ఢిల్లీ ఎయిర్పోర్ట్ ప్రకటన విడుదల చేసింది. సోమవారానికి పూర్తి స్థాయిలో పరిస్థితి అదుపులోకి రావచ్చని పేర్కొంది. చర్లపల్లి, కోల్కతా, హైదరాబాద్ నుంచి ముంబై మధ్య స్పెషల్ ట్రైన్స్ వేసింది దక్షిణ మధ్య రైల్వే. అలాగే 37 రైళ్లకు 116 అదనపు బోగీలను జోడించింది. ఎయిర్పోర్ట్స్లో గందరగోళంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. దీంతో రైల్వే స్టేషన్స్లో రద్దీ పెరిగింది. ప్యాసింజర్స్తో ఢిల్లీ రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోయింది. ఓవరాల్గా ఈ సంక్షోభంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి ఇస్తారు. వెంకటేష్, చెప్పండి. FDTL నిబంధనలు సడలించారని చెబుతున్నారు. మరోవైపు ఈ గందరగోళం అయితే కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇండియన్ రైల్వేస్ కొన్ని రైళ్లను అదనంగా నడుపుతున్నట్టుగా కూడా అప్డేట్ చూస్తున్నాం. కానీ ఇక్కడ మరో విషయం అందరి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అక్కడ ప్రయాణికులు అఫ్కోర్స్ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు అన్నీ కాకపోయినా అక్కడ ఉండే సిబ్బంది చేతిలో ఉన్నది చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఆన్సర్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నప్పటికీ వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇది దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు నిజంగా వాళ్ళ మీద దౌర్జన్యం చేయకపోతే కూడా బాగుంటుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో చూస్తున్నాం వాళ్ళు ఇంత ఆవేశానికి లోనవుతున్నారు. కంట్రోల్ కూడా తప్పి మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ అనేకం ఉన్నాయి. ఒక డైరెక్షన్ కానీ ఒక అనౌన్స్మెంట్ కానీ వచ్చే అవకాశం ఏదైనా ఉందా వెంకటేష్? ఇండిగో కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రయాణికులు దీనికి బాధితులు అవుతున్నారు. ఇప్పటికే FDTL నిబంధనలను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా ఉపసంహరించుకుంది. అయితే సాధారణ పరిస్థితి రావాలంటే కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు అంతమంది సిబ్బంది అందుబాటులోకి రావడం, వాటికి సంబంధించినటువంటి రిసోర్సెస్ ప్లానింగ్ కానీ, క్రూ షెడ్యూలింగ్ కానీ, వీటన్నిటికి సంబంధించి కొంత సమయం అవసరం. కాబట్టి ఇటు పైలట్స్ అసోసియేషన్ కానీ నిపుణులు చెప్తున్నది ఇది సాధారణ స్థితికి రావాలంటే ఖచ్చితంగా వారం రోజులు సమయం పడుతుందని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. రైల్వే శాఖకు ఆదేశాలు ఇచ్చి ప్రత్యేకంగా అదనపు బోగీలను అనేక ట్రైన్లకు అదనంగా బోగీలను వేస్తూ ప్రయాణికులను తరలించేటువంటి ప్రయత్నం కొనసాగిస్తున్నారు. ఇంకోవైపు ఇటు సుప్రీంకోర్టులో కూడా దీనిపైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనికి అకౌంటబుల్ ఎవరు, దీనికి సంబంధించినటువంటి అంశాలపైన స్టేటస్ రిపోర్ట్ అడగాలని, అలాగే ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లన్నిటిని కూడా ఉచితంగా ఇవ్వాలనేటువంటి ఒక పిటిషన్ కూడా దాఖలైనటువంటి పరిస్థితి. సో ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఈ అంశంలో ఇప్పటికే FDTL నిబంధనలు ఉపసంహరించినప్పటికీ ఇమీడియట్ గా దాని ఇంపాక్ట్ మనకు పూర్తిగా తెలియాలంటే డెఫినెట్ గా 1 వీక్ పట్టేటువంటి అవకాశం ఉందని CEO చెప్తున్నటువంటి నేపథ్యంలో గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్ చేస్తున్నట్టుగా ఇండిగో ప్రకటించింది. సో ఆ మేరకు నిన్నైతే 1000కి పైగా విమానాలు రద్దు కాగా ఈ రోజు ఇండిగో విమానాలు ఢిల్లీలో 82, అలాగే ఇటు ముంబైలో 102, ఇటు 69 విమానాలు హైదరాబాద్ లో, ఇలా అనేక చోట్ల
విమానాల రద్దు మాత్రం ఇంకా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇండిగో వెంకటేష్. కష్టాలు ఇప్పట్లో తీరే పరిస్థితి కనిపించట్లేదు హరి. వెంకటేష్, మరి పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ టికెట్స్ అసలు ఎందుకు ఇష్యూ చేస్తున్నట్టు ఇండిగో? ఈ 5 రోజుల్లో కూడా టికెట్స్ ఇష్యూ చేసిన వాళ్ళు, ఎయిర్పోర్ట్స్కి వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, చాలా ఆశ్చర్యకరంగా. ఖచ్చితంగా ఈ అంశమే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనిపైనే దర్యాప్తుకు ఆదేశించింది. ఇది ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వాన్ని తాము అనుకున్న దారిలోకి తీసుకొచ్చేందుకే ఇండిగో ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది. సో ఆర్మ్ ట్విస్టింగ్ టాక్టిక్స్ ప్లే చేస్తుంది అనేది ప్రధానంగా వస్తున్నటువంటి వాదన. సో ఇండిగో మోనోపాలి కారణంగా కేంద్ర ప్రభుత్వమే తన నిబంధనలు ఉపసంహరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది ఖచ్చితంగా ఒక సంస్థ కంప్లీట్ డామినేషన్ చేస్తుంది. సో దాన్ని సంప్రదించకుండా, దాన్ని అంగీకరించకుండా నిబంధనలు అమలు చేసేటువంటి పరిస్థితులు, ఒకవేళ కాదని ముందుకు వెళ్తే ప్రయాణికుల ద్వారానే ప్రెషర్ పెంచే టాక్టిక్స్ ఇండిగో ప్లే చేస్తుంది అనేటువంటి వాదన వినిపిస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఇది ఇండిగో ఈ విషయంలో ఖచ్చితంగా దాన్ని శిక్షిస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చెప్పింది. డెఫినెట్ గా ఇది ఇండిగో ఉద్దేశపూర్వకంగానే ప్రయాణికులను పిలిచి చెక్ ఇన్ చేసి బోర్డింగ్ పాస్ ఇచ్చిన తర్వాత రద్దు చేస్తున్నటువంటి పరిస్థితి. డెఫినెట్ గా ఇండిగో వైఫల్యంగా, ఇండిగో కుట్ర మనస్తత్వానికి అడ్డం పడుతుంది అనేటువంటి వాదన అయితే ఉంది. దీని ద్వారా ఒక లెసన్ ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. సో దీనికి ఒక కాంపిటేటివ్ స్పిరిట్ తోటి మిగతా ఎయిర్లైన్స్ని కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మొనోపొలీని తగ్గించాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ దిశగా చర్యలు ఏమైనా ఉంటాయా అంటే ఏమంటారు వెంకటేష్? ఖచ్చితంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పైన కూడా విమర్శలు వస్తున్నాయి. ఒకే సంస్థను ఎంకరేజ్ చేయడం వల్ల ఆ సంస్థ గుత్తాధిపత్యం పెరిగిపోతుంది. లాభాల కోసం తాము అనుకున్నటువంటి నిబంధనలను మాత్రమే అమలు చేసి వాటినే ప్రభుత్వం ద్వారా రాయించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఒకవైపు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా మొనోపాలి కారణంగానే తలెత్తినటువంటి సమస్య కాబట్టి ఖచ్చితంగా ఇందులో మల్టిపుల్ ప్లేయర్స్ ను ఎంకరేజ్ చేసేందుకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రోత్సాహకాలు ఇచ్చి వాటిని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మనం చూసాం గతంలో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కానీ, అలాగే గో ఎయిర్ లాంటి సంస్థలు ఉండేవి, కానీ ఇప్పుడు అవన్నీ కూడా మాయమైపోయినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మల్టిపుల్ ప్లేయర్స్ ను ప్రోత్సహించి ఈ గుత్తాధిపత్యాన్ని నిరోధిస్తే తప్ప ప్రయాణికుల కష్టాలు తప్పే పరిస్థితి లేదు హరి. రైట్, ప్రయాణికుల ఇక్కట్లయితే మనం చూస్తున్నాం, చూపించగలుగుతున్నాం. బట్ సొల్యూషన్ ఏంటి అంటే వాళ్ళకి రీఫండ్ అయినా సమయానికి అందుతోందా? నిజంగా రీఫండ్ రాక కూడా చాలా మంది గొడవ చేస్తున్న పరిస్థితి మనకి ఎయిర్పోర్ట్స్లో కనబడుతున్నాయి వెంకటేష్. అంటే రీఫండ్ అనేది మ్యాండేటరీగా దాన్ని చేసేటువంటి అవకాశం ఉంది. సో దాన్ని క్లెయిమ్ చేసేటువంటి అవకాశం ఉంది. అది లీగల్ గా వాళ్ళ రైట్ కూడా. కాబట్టి కొంత ఆలస్యమైనప్పటికీ రీఫండ్స్ డెఫినెట్ గా వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. ఆ తర్వాత కొంత లేట్ అయినా కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రయాణికులు మాత్రం తమకు రిఫండ్ వద్దు, ఖచ్చితంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి అని కోరుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు బెంగళూరు వెళ్లాల్సి కనుక వస్తే ఢిల్లీ నుంచి ఇప్పుడు ఏకంగా ఒక్కొక్క ఫ్లైట్ టికెట్ రేటు ఏకంగా 60,000 వరకు కూడా పోయినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో తమకు రిఫండ్ వద్దు, ఖచ్చితంగా ప్రత్యామ్నాయంగా విమాన సర్వీస్ నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. సో కేంద్ర ప్రభుత్వం ఈ అంశంలో ఇప్పటికే జోక్యం చేసుకుని ప్రత్యేకంగా రైలు బోగీలను పెంచినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది హరి. పౌర విమానయాన శాఖ మంత్రి బాధ్యత లేదా దీంట్లో? ఆయన బాధ్యులు కాకూడదా దీంట్లో? ఆయన దగ్గర నుంచి ఒక డైరెక్షన్ కానీ, ఒక అనౌన్స్మెంట్ కానీ, ఒక సానుకూల వార్త కానీ ప్రయాణికులకి ఎలాంటిది రాకపోవటాన్ని ఎలా చూడాలి వెంకటేష్? ఖచ్చితంగా ఇది విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వైఫల్యంగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ నిబంధనలు అమలు చేసేటువంటి సమయంలో స్టేక్ హోల్డర్స్ అంతా చర్చించిన తర్వాత దాన్ని గ్రాడ్యువల్ గా, ఫేజ్ వైజ్ గా ముందుకు రోల్ అవుట్ చేయాల్సి ఉంది. సో ఆ మేరకు అవసరమైనటువంటి ప్లానింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్లానింగ్ చేయడంలో ఖచ్చితంగా ఫెయిల్ అయినట్టుగా మనకు క్లియర్ కనబడుతుంది. సో కంప్లీట్ గా ఆయన డ్యూటీలో ఫెయిల్ అయ్యారనేది ఈ రోజు మనకు స్పష్టంగా కనబడుతుంది. ఆ ఫెయిల్ అయినటువంటి కారణంగానే ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. దాంతో హడావుడిగా ఆయన తాము ఇండిగోను శిక్షిస్తామనేటువంటి ప్రకటనలకు పరిమితం అవుతున్నారు. కానీ దానివల్ల ఇప్పటికిప్పుడు ప్రయాణికులకు కలిగేటువంటి ఊరట ఏమీ లేదు. సో ప్రయాణికుల కష్టాలు తీర్చాలంటే డెఫినెట్ గా ఇతర విమానాల్లో ప్రయాణికులను సర్దుబాటు చేసి పంపాలి. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర విమానయాన శాఖ చర్యలు తీసుకోవాలి. కానీ అటువంటి చర్యలు తీసుకోవడంలో మాత్రం మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే వైఫల్యం చెందినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్డ్ ఇన్పుట్స్.